పవన్ కళ్యాణ్ సీమాంధ్ర ఆత్మగౌరవ సభకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకి కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్స్ లో జనసేన సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకు పవర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున కాకినాడ చేరుకుంటున్నారు. హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. హోదా కోసం అవసరమైతే పోరాటం చేస్తారని ఇటీవలే తిరుపతిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడలో సాయంత్రం జరగనున్న జనసేన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకి కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేయడంతో జనసేనాని ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా ఉంది. మరోవైపు సభ కోసం కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభకు అభిమానులు ఇటు జనసేన కార్యకర్తలు ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం జేఎన్టీయూ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. అన్ని రహదారులు కూడా జేఎన్టీయూ గ్రౌండ్ వైపే చూస్తున్నాయి. మొత్తానికైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఆ చుట్టుపక్కల అంటే తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక హోదా నినాదంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ సభకి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తానికైతే రహదారులు కూడా అంతా కోలాహలంగా మారింది. మొత్తానికైతే ఉదయం 8 గంటల నుంచి కూడా అందరూ కూడా జేఎన్టీయూ గ్రౌండ్ వైపే చూస్తున్నారు. మొత్తానికి ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అటు భానుగుడి వైపు వచ్చే వాహనాలు, అదేవిధంగా సర్పవరం వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. మొత్తానికి ఏలూరు రేంజ్ డిఐజీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ సూచనల మేరకు అన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికైతే సభ ఎస్టిమేషన్ ఈ ప్రత్యేక హోదా సభకు మొత్తానికి 1,00,000 మంది వరకు వస్తున్నారని చూస్తున్నారు. ఒకవేళ 1,00,000 మంది పైగా వచ్చినా కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము అని కూడా జిల్లా పోలీసు అధికార యంత్రాంగం చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జనసేన కోశాధికారి మార్షెట్ రావు గారు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తం ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ జనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా రహదారులన్నీ కిక్కిరిసి పోయి కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్ తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ. మరిన్ని అప్డేట్స్ లో వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం.